ఈ రోజు నేను మా అమ్మ వండే స్టైల్లో ఆనపకాయ కర్రీ తయారు చేస్తున్నాను. లేత ఆనపకాయ అండి, మా ఆడబొచ్చు పంపించారు. తొక్క తీసి నీట్గా క్లీన్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టేశాను. ఇప్పుడు ఒక తపాలు తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు, ఆనియన్, చిల్లీస్, టమాటా ముక్కలు, కొత్తిమీర వేసి అల్లం వెల్లుల్లి కరివేపాకు సరిపడ ఉప్పు కారం వేసి మూత పెట్టి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పావు గంట ఉడికించుకుంటే సరిపోతుంది. పావు గంట తర్వాత మూత తీసి చూస్తే వాటర్ వేయకుండానే చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇలా ఉడికించుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు పోపు తయారీకి ముందు మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు కడాయిలో కూరకు సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ మరుగుతూ ఉండగా మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, చిటికెడు పసుపు, కొంచెం ఇంగువ వేసి బాగా వేగిన తర్వాత ముందుగా వాటర్ వేయకుండా మెత్తగా ఉడికించి మెదిపి పెట్టుకున్న ఆనపకాయ కూర తాలింపు వేసేసాను. కూర తాలింపు స్మెల్ అయితే సూపర్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.